Subgroup H of a group G is a normal subgroup of G if and only if the product of two right cosets or left cosets of H in G is again right cosets of H in G. అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ లెఫ్ట్ కోసెట్స్ కూడా అగైన్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అవుతుంది. ఎప్పుడు హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది జీ అయినప్పుడు. ఒకవేళ ప్రొడక్ట్ ఆఫ్ టూ లెఫ్ట్ కోసెట్స్ ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ కోసెట్ అయితే నార్మల్ సబ్ గ్రూప్ కూడా అవుతుంది. అంటే మనం ముందుగా హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని తీసుకొని ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ అగైన్ రైట్ కోసెట్స్ అని చూపిస్తే చాలు. ఫస్ట్ లెట్ హెచ్ బి ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ నార్మల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ అన్నాడు కాబట్టి రైట్ కోసెట్స్ హెచ్ఏ హెచ్బి తీసుకుని ప్రొడక్ట్ కాబట్టి హెచ్ఏబి అని అవన్నీ మనం ఏవైనా సరే థీరం రాసేటప్పుడు థీరంలో మనం యూజ్ చేసే వర్డ్స్ కూడా రాసుకోవాలి, ఎందుకంటే అవసరం. ఇక్కడ ఏమన్నాడు ప్రొడక్ట్ కాబట్టి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. అయితే చూడండి ఒకసారి, ఏ కామా బి బిలాంగ్స్ టు జీలో ఉంటే జీ అనేది గ్రూప్ అయినప్పుడు ఏ ఇంటూ బి కూడా అందులో ఉంటుంది బై క్లాస్ యాక్సియం జీలోపే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి రైట్ కోసెట్స్ ఏంటి? హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, ఏ బిలాంగ్స్ టు జీ, దేర్ ఫోర్ హెచ్ఏ ఈజ్ ఏ రైట్ కోసెట్ ఆఫ్ జీ. అదేవిధంగా హెచ్బి ఆల్సో రైట్ కోసెట్ ఆఫ్ జీ. అదేవిధంగా ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి హెచ్ఏబి కూడా రైట్ కోసెట్ ఆఫ్ జీ అవుతాయా లేదా? ఆర్ రైట్ కోసెట్స్. దేనికి? కోసెట్స్ ఆఫ్ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. హెచ్ఏ హెచ్బి హెచ్ఏబి ఆర్ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. మనం ఏం ప్రూవ్ చేయాలి? హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు హెచ్ఏ హెచ్బి ప్రొడక్ట్ కూడా హెచ్ఏబి కూడా ఏం ప్రూవ్ చేయాలి? రైట్ కోసెట్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, దానికోసం వాడి ప్రొడక్ట్ని తీసుకుందాం. ఏంటి? హెచ్ఏ ఇంటూ హెచ్బి తీసుకుందాం. ఓకే, అప్పుడు ఏం రాయొచ్చు? ఎవరైనా చెప్పగలండి? హెచ్ఏ ఇంటూ హెచ్బి ఏమవుతుంది? హెచ్ ఇంటూ ఏహెచ్ ఇంటూ బి అని రాసుకోవచ్చు కదా. తర్వాత ఏం రాయొచ్చు చెప్పగలరా ఎవరైనా సరే? మనం ఎవ్రీ లెఫ్ట్ కోసెట్ ఈజ్ ఏ రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. ఎప్పుడు హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు. ఆల్రెడీ హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని ఇచ్చాడు కదా, అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఈ అని రాసుకోవచ్చు కదా, హెచ్ఏ ఇంటూ బి. ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఓకే, ఎందుకు ఇలా రాశాను? హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయినప్పుడు, హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయినప్పుడు ఎవ్రీ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ ఈక్వల్ టు రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. అంటే ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ అవుతుంది కాబట్టి ఏహెచ్ ప్లస్లో హెచ్ఏ రాసుకున్నాను. హెచ్ అనేది సబ్ గ్రూప్ అయినప్పుడు హెచ్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హెచ్ఏ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్ ఏబి ఏం తీసుకుంటే ఏమొచ్చింది? హెచ్ఏ ఇంటూ హెచ్బి చేస్తే ఏమొచ్చింది? హెచ్ఏబి వచ్చింది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ రైట్ కోసెట్ వచ్చింది కాబట్టి ఎప్పుడు హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు. దేర్ ఫోర్ ఏం రాయొచ్చు? ది ప్రొడక్ట్ డిసిటి ప్రొడక్ట్ ఆఫ్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ టూ ఏంటవి? ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ మల్టిప్లై చేయడం వల్లే వచ్చింది కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్. ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఈజ్ ఇన్ జీ. Product of two right coset of H in G is again
ఎగైన్ ఏమొచ్చింది, ఈజ్ ఏ రైట్ కోసెట్, ఎగైన్ ఏ రైట్ కోసెట్, ఎగైన్ రైట్ కోసెట్. దేనికి, హెచ్కి, ఎందులో, ఇన్ జీలో, ఎగైన్ రైట్ కోసెట్ ఇన్ జీ. మీకు స్పష్టంగా అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి అంటే నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ ఎగైన్ రైట్ కోసెట్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడేంటి, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ ఎగైన్ రైట్ కోసెట్ అని తీసుకొని హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం, క్లియర్గా చూడండి ఒకసారి. ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ ఎగైన్ ఏ రైట్ కోసెట్ అని తీసుకుంటాం కాబట్టి లెట్ అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి, హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, మనం దీంట్లో ఉపయోగించినవి ఏంటి, ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయినప్పుడు ఇంకేటన్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ ఎగైన్ రైట్ కోసెట్ కాబట్టి హెచ్ఏ ఇంటూ హెచ్బి ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, హెచ్ఏబి అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి, హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ప్రూవ్ చేయాలి. ఓకే, దానికోసం ఏం చేస్తాం జాగ్రత్తగా చూడండి. ఫర్ స్మాల్ h బిలాంగ్స్ టు హెచ్ కామా ఎక్స్ బిలాంగ్స్ టు జీ అని తీసుకోవచ్చు కదా. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్స్ ఇన్వర్స్ అనేది ఎందులో చూపిస్తే హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయిపోద్ది. ఇది తీసుకెళ్ళి ఎందులో చూపిస్తే సరిపోద్ది, బిలాంగ్స్ టు హెచ్ అని చూపిస్తే చాలు కదా. దానికోసం ఫర్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అని తీసుకొని ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తానంటే, ప్లీజ్ వెయిట్, దీన్ని ఇలా రాసుకోవడం తప్పులేదు కదా. ఎక్స్ని ఈ ఇంటూ ఎక్స్ పక్కన హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తాను క్లారిటీగా వినండి. ఈ ఎక్స్ అనేది ఎక్స్ హెచ్లో ఉంటుంది, ఈ అనేది హెచ్లో ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్ ఎక్కడ ఉంటుంది, ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ఎక్స్. అదేవిధంగా ఎక్స్ ఇన్వర్స్ ఎక్కడ ఉంటుంది చెప్పగలరు ఎవరైనా సరే, స్మాల్ హెచ్ అనేది హెచ్లో ఉంటుంది, ఎక్స్ ఇన్వర్స్ అనేది ఎక్స్ ఇన్వర్స్ అంటే ఇది ఎందులో ఉండే ఎలిమెంటు, ఎక్స్ ఇన్వర్స్లో ఉండే ఎలిమెంట్. దేర్ ఫోర్ వీటి ప్రోడక్ట్ కూడా ఎక్కడ ఉంటుంది, హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. దేర్ ఫోర్ ఏం రాయొచ్చు, ఈ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎందులో ఉంటుంది చెప్పాలి, ఎక్స్ ఇన్వర్స్లో ఉంటుంది. క్లియర్, ఇందులో ఉంటుంది కదా. దేర్ ఫోర్ ఏం రాయొచ్చు దీని నుంచి, ఈ ఎక్స్ అంటే ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు. ఇప్పుడు ఇక్కడ హెచ్ ఉంది అంటే ఎవ్రీ లెఫ్ట్ కోసెట్ ఈజ్ ఏ రైట్ కోసెట్, అలాగైనా రాసుకోవచ్చు. లేకపోయినట్లయితే అది కాదు, ఇక్కడ మనం నార్మల్ సబ్ గ్రూప్ అని చూపించాలి కదా. ఇక్కడ ఎలా ఉంది, ఇదొక రైట్ కోసెట్, ఇదొక రైట్ కోసెట్, ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ ఎగైన్ ఏ రైట్ కోసెట్ అంటే ఏంటి, ఎక్స్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు కదా. అంటే ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ హెచ్లో ఉంటుంది, హెచ్ ఇంటూ ఈ అంటే హెచ్లో ఉంటుంది. అంటే ఇదేంటిది చెప్పండి, అంటే ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అంటే హెచ్ ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇదే థియరం, దీనికి మించి ఇంకేం లేదు. మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి.